మహబూబాబాద్ పట్టణంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ బిందెలతో బతుకమ్మ ఆటపాటలతో నిరసన తెలిపారు. మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రజలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని ఇక సిపిఐ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ లోపల ఎప్పటి వరకు నీళ్లు ఇస్తారో ఈ యొక్క ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు సమాధానం చెప్పాలి. ఇవాళ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అనేక వార్డుల లోపల అంతర్గతంగా వేయాల్సిన పైప్ లైన్లు అసలే వేయలేదు. మేము అన్ని కిలోమీటర్లు వేసానని చెప్తాను. ఎక్కడ వేసిందో అర్థం కానటువంటి పరిస్థితి. మెజార్టీగా ఉన్నటువంటి శివారు కాలనీలు, అదేవిధంగా శివారు వార్డుల లోపల, తండాల లోపల కనీసం పైప్ లైన్లు కూడా ఇంతవరకు అంతర్గత పైప్ లైన్లు వేయలేదు. ఒకవేళ వేసినటువంటి చోట కూడా మేము ఎప్పుడో నీళ్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వేసిన చోట కూడా కనీసం నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆయా ప్రాంతాల లోపల నీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోలేదు.